వరుణ్ గాంధీకి టికెట్ ఇస్తారా లేదా అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి దాంట్లో వరుణ్ గాంధీ సోనియా గాంధీ కుటుంబంతో దూరం అయిపోయిన తర్వాత వరుణ్ గాంధీకి టికెట్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించింది ఫిలిపిత్ స్థానంలో. మేనకా గాంధీకి 2014లో మేనకా గాంధీకి ఏకంగా మంత్రి పదవి కూడా ఇచ్చారు. అదే ఫిలిపిత్ స్థానంలో వరుణ్ గాంధీ గెలిచారు బీజేపీకి సంబంధించి. అయితే వరుణ్ గాంధీకి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వలేదు అప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్. అయితే ఎక్కడ పత్రికలకు రాసినా కూడా వరుణ్ గాంధీకి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదన్నటువంటి అక్కసుతోటి ఏకంగా నరేంద్ర మోడీ సర్కారు పైనే విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేసి ఎక్కడ రాసినా కూడా ఆయన రాసినటువంటి ఆర్టికల్స్లో పూర్తి స్థాయిగా నరేంద్ర మోడీ సర్కారునే విభజించి నరేంద్ర మోడీ సర్కారు పైనే అక్కసు వెళ్ళగక్కేటువంటి ప్రయత్నం చేయడంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వరుణ్ గాంధీకి సంబంధించి టికెట్ నిరాకరిస్తే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో తాడో పేడో తెలుసుకోనున్న వరుణ్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని ఫిలిపిత్ ఎంపీ స్థానం నుంచి ఈసారి పార్టీ తరఫున టికెట్ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో దిగాలని బీజేపీ యువనేత వరుణ్ గాంధీ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే గాంధీ కుటుంబం రాగానే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వరుణ్ గాంధీని ముఖ్యమంత్రి చేస్తారనేటువంటి ప్రచారం కూడా సాగింది. అయితే గాంధీ కుటుంబానికి అంత అవకాశం ఇవ్వకూడదు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తూ మళ్ళీ గాంధీ కుటుంబ నాయకుడే కాబట్టి వరుణ్ గాంధీకి ఉన్నటువంటి ప్రత్యేకత కేవలం ఇందిరాగాంధీ మనవడు తప్ప ప్రత్యేకత ఇంకా అంతకంటే ఏం లేదు. సో ఇందిరాగాంధీ మనవడు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇందిరాగాంధీ కుటుంబాన్ని కాంగ్రెస్లో ప్రోత్సహించి బీజేపీలో ప్రోత్సహించాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించి మరి సమాజ్వాదీ పార్టీకి పోతాడా, లేదంటే బీఎస్పీకి పోతాడా, కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ తిరిగి సోనియా గాంధీ కుటుంబంతో చేతులు కలుపుతాడా, లేదు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశ్నించినటువంటి దానిపైన క్షమాపణలు చెప్పి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ఉంటాడా లేదా అనేటువంటిది ఒక హాట్ టాపిక్గా కూడా మారింది. సో వరుణ్ గాంధీ అనేటువంటి అంశం గాంధీలకు ఎక్కువ అంటే ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కేంద్రంలో మంత్రి పదవి కూడా వరుణ్ గాంధీకి ఇవ్వకపోవడంతో కేవలం అంటే సాధారణ కార్యకర్తల్లాగానే చూస్తున్నారు, మమ్మల్ని గాంధీలాగా ప్రత్యేకంగా చూడట్లేదు అనేటువంటి అంశం కూడా వరుణ్ గాంధీ లోపల ఉన్నది. మేము ఇందిరాగాంధీ మనవడిని, నేను అధికారం పెత్తనం చెలాయించినటువంటి కుటుంబం నుంచి వచ్చామనేటువంటి మాట వస్తే అది భారతీయ జనతా పార్టీలో చెల్లేటువంటి అవకాశం ఉండదు. కానీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ నమ్మి ఇందులోకి వచ్చినందుకు 2000 మేనకా గాంధీకి టికెట్లు ఇచ్చారు. మేనకా గాంధీకి కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్లో మంత్రి పదవి కూడా ఇచ్చిండ్రు. ఇది నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి దాంట్లో ఆయన శాఖ ఇచ్చిరు. 2019 తర్వాత మేనకా గాంధీకి టికెట్ ఇవ్వకుండా అదే స్థానంలో వరుణ్ గాంధీకి టికెట్ ఇచ్చి గౌరవించారు. ఆ గౌరవాన్ని కాపాడుకోవడంలో వరుణ్ గాంధీ విఫలమయ్యారా అంటే తనలో ఉండేటువంటి అక్కసు మమ్మల్ని గుర్తించట్లేదు, మాకు మంత్రి పదవులు ఇవ్వట్లేదు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్థానంలో వరుణ్ గాంధీకి ఇస్తారనేటువంటి ప్రచారం కూడా సాగినటువంటి నేపథ్యంలో యూపీ సీఎం ఇవ్వలేదు, కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వడం లేదు అనేటువంటి ఒక అక్కసుతోటి వరుణ్ గాంధీ ఈ విధంగా వ్యవహారం చేశారు. అనేకమైనటువంటి పేపర్లకు రాసినటువంటి ఆర్టికల్స్లో పూర్తి స్థాయిగా నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి విమర్శ చేసినప్పుడు బీజేపీలో కూడా అంతర్గతంగా విమర్శలు వచ్చాయి. దానికి సంబంధించి సేమ్ శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా వీళ్ళందరూ కూడా పార్టీని, కీర్తి ఆజాద్, ఇంకొక అతను ఢిల్లీకి సంబంధించినటువంటి మాజీ ఒక ఎస్సీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఉంటుండే అతను కూడా వెళ్ళిపోయారు కదా. సేమ్ అట్లనే వరుణ్ గాంధీ కూడా కనుమరుగవుతారా అనేటువంటిది ఒక చర్చ సాగుతున్నది.